సమస్యనే ఎట్లా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఒక సంవత్సరం గడిచిపోయింది. సంవత్సరం పాలన ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి సంవత్సరం అయింది, కానీ ఇప్పుడు హామీలు ఇచ్చాడు. సిక్స్ సిక్స్ హామీలు గ్యారంటీస్ ఇచ్చారు. అలా 1-2 అమలు చేశారు. మిగతా అన్నీ ఇంకా పూర్తి కాలే. ఉచిత గ్యాస్ అన్నారు కాబట్టి గ్యాస్ కూడా అందరికి రావడం లేదు. అదేంది 200 యూనిట్లు అన్నాడు. 200 యూనిట్లు కూడా అందరికీ రాలే. ఆ 200 యూనిట్లు అనేది ఒకటి ఏందైనా సరే 300 కాల్చినా ఏందైనా 200 యూనిట్లు మాఫీ అంటే అది అందరికీ సమానంగా వర్తిస్తుండే. కొందరికి ఇంకా ఇప్పటికీ చాలామందికి మాఫీ కాలేదు. కొందరికి వస్తుంది, కొందరికి రావట్లేదు. ఇక మళ్ళీ ఏంది రుణమాఫీ అన్నాడు. ఇప్పుడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఒకటేసారి సింగిల్గా మాఫీ చేసి పడేసిండు. ఇది 3 విడతలుగా చేస్తారు ఒకేసారి. ఏమనంటే పాత గవర్నమెంట్ బడ్జెట్ అప్పులు చేసిపోయింది, దానికి డబ్బులు లేవు, విడతల వారిగా చేస్తున్నాము అన్నాడు. విడతల వారిగా చేసినా సరే ఒక కుటుంబము, ఒక రైతు ఉన్నాడు అనుకో, 10 ఎకరాలు చేసినోనికి 2 ఎకరాలు 2 లక్షల రూపాయలే కాదు కదా. అప్పుడు కేసీఆర్ కూడా 4 విడతలు చేసిండు. అట్లా కొన్ని విడతలలో మాఫీ కొందరికి అప్పుడు కూడా కేసీఆర్ చేసినప్పుడు కూడా అందరికీ మాఫీ కాలే. ఇప్పుడు కొందరికి రానే లేవు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి అవుతుంది. అదే ఇప్పుడు బ్యాంకర్లకు వడ్డీ కింద మనం జమ చేసిన ప్రభుత్వం, కానీ నిజంగా రైతులకు కావాలనుకుంటే ఈ 2 లక్షల రుణమాఫీ అనేది ఎవ్వరు లేకుండా ఒకటేసారి తీసేస్తే వేరు కట్టరు. ఒక ఇంట్లో ఒకడే ఉంటాడు, వానికి 1 లక్ష 2 లక్షలు ఉంటాయి. ఒక 4 ఎకరాలు 2 ఎకరాలు, ఇంకో 10 ఎకరాలు ఉంటుంది. 10 ఎకరాలు అంటే 10 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నట్టే కదా ఆయన. అటువంటి కూడా 2 లక్షలు ఇంట్లో 2 ఉన్నారు 3 ఉన్నారు అంటే బ్యాంకుకి పోతే వాడు ఎకరాకు 50,000 ఇస్తా, 35,000 40,000 అంటుండే ఇప్పుడు క్రాప్ లోన్ పోతే. మరి 10 ఎకరాలు వ్యవసాయం చేసిన వానికి ఈ 30,000 సరిపోతుందా? వాడు ఇచ్చేదే మినిమం పెట్టే 1 లక్ష రూపాయలు మినిమం. ఆ 10 ఎకరాలు 1 లక్ష ఇవ్వబట్టే. అందుకే ఇప్పుడు ఇంట్లో అందరు ఏం చేస్తారు, 2-3 పేరు మీద లోన్ తీసుకుంటారు. ఆ 10 ఎకరాలు వ్యవసాయం చేయాలంటే నడవాలి కదా. ఇప్పుడు ఆ 10 ఎకరాలు వ్యవసాయం చేసే వాళ్ళకు ఖచ్చితంగా ఈ ఉన్నోడికి 5 ఎకరాలు ఉన్నది, 3 ఎకరాలు ఉంది, 10 ఎకరాలు ఉంది, 2 ఎకరాలు ఉంది, 20 ఎకరాలు ఉన్నాడు. కానీ పెద్ద భూస్వామ్యాన్ని సింగిల్గా పెట్టాలి. అది తీసేసి 2 లక్షల రుణమాఫీ అనేది ఎవ్వరికి లేకుండా ఇంట్లో ఒక్కళ్ళు ఉన్నది, 2 ఉన్న అందరికీ మాఫీ చేయాలి. ఇప్పుడు రైతు భరోసా 12,000 ఇస్తా అని చెప్తున్నారు. అంతకుముందుకేమో 15,000 అట్లా ఇస్తా అని చెప్పి 12,000 ఇస్తా అంటున్నారు. దాని గురించి రైతు భరోసా 12,000 ఇవ్వడం అనేది రైతులను మోసం చేయడమే. ఎందుకంటే ఎలక్షన్ హామీలో 15,000 ఇస్తామను, కేసీఆర్ 10 ఇస్తా అన్నాడు. ఫస్ట్ కేసీఆర్ 8 ఇచ్చిండు. మళ్ళీ ఎలక్షన్ వచ్చేసరికి ఆయన 10 అన్నాడు. అది ఆయన నమ్మకం మనకు వేసిన అన్నప్పుడు ఖచ్చితంగా 15,000 ఇస్తానో 15,000 లేదంటే నా ఉద్దేశం ఒకటే, ఫస్ట్ మిగతా అందరూ చెప్పచ్చు. ఇప్పుడు అది ఈ రైతు భరోసా ఇచ్చే బదులు ఏది ఇవ్వకండి. రైతు భరోసాని మొత్తానికి రద్దు చేసినా సరే, కానీ ప్రతి పంటకు ఏ పంట పండినా సరే ప్రతి పంటకు బోనస్ ఇవ్వండి. సన్నోడ్లకే ఇస్తాము, దొడ్డోడ్లకి ఇయ్యము, మొక్కజొన్నలకి ఇయ్యము, పత్తికి ఇయ్యము, లేకపోతే కందులకి ఇయ్యము అనేది కాదు. ప్రతి పంటకు నువ్వు బోనస్ ఇస్తే నీ రైతు భరోసా అవసరమే లేదు. నిజంగా వ్యవసాయం ఎవడు చేస్తుండో వాని చేతికి పోతుంది. కౌలు రైతు చేసినా కౌలు రైతు చేతికే పోతుంది. ఎందుకంటే కౌలు పట్టుకున్నాడు. ఇప్పుడు కౌలు పట్టుకున్నానికి రైతు భరోసా వస్తుంది, మళ్ళీ కౌలు పైసలు వస్తున్నాయి, వానికే డబ్బులు వస్తున్నాయి. పైసలు కౌలుకి ఇచ్చినానుకో ఎకరాకు 15,000 అని తీసుకుంటుండు, మళ్ళీ 12,000 రావట్టే 27,000 వాడే సంపాదించుకుంటుండు. అట్లా కాదనుకుంటే ఈ పంటకు బోనస్ కందులు కానీ, శనగలు కానీ, మొక్కజొన్నలు కానీ, పత్తి కానీ, వరి కానీ, చెరుకు కానీ, ఒక దానికి ప్రతి పంటకు బోనస్ 500. ఈ సన్నోట్లు దొడ్డోడ్లు అని తీసేసేయి. నీ రైతు భరోసానే అవసరం లేదు. నీ దగ్గర ఎవడో బిజ్జం అడిగేది ఏం లేదు. దాని మీద ప్రతి పంటకు క్వింటాల్కు బోనస్ 500 ఇస్తే ఈ రైతు భరోసా పైసలే అందరికీ సరిపోతుంది. నిజంగా ఎవడో వ్యవసాయం చేస్తుండో వాంచి ఎదిగిపోతాయి. ఇప్పుడు పోయిన గవర్నమెంట్లో రాళ్ళు రప్పలు వెంచర్లకు రోడ్లకు ఎన్నడో 30 ఏళ్ళ కింద వేసిన రోడ్డు కూడా ఇలా దాకిచ్చారు. అదేంటంటే ప్రభుత్వ నిర్లక్ష్యం. అది ఆ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు రాళ్ళు రప్పలకు ఈ వెంచర్లు ఇండ్లు కట్టుకుర్రు, సర్వే నంబర్లలో ఇండ్లునే రైతు భరోసా ఇచ్చిర్రు. ఏం లాభం అది? ఈ ఎవరికి పోవద్దంటే అసలు రైతు భరోసానే క్యాన్సల్ చేయి. ప్రతి పంటకు అన్ని పంటలకు బోనస్ ఇస్తే ఎవడైతే కరెక్ట్గా నిజంగా వ్యవసాయం చేస్తుండో వాని చేతికి పైసలు పోతాయి. అప్పుడు ప్రభుత్వ లక్ష్యం కూడా నెరవేరుతుంది. నువ్వు 15,000 ఇచ్చినా ఆడు బీడు పెట్టుకుంటాడు కూడా, నీ 15,000 తీసుకుంటాడు, మళ్ళీ కౌలు తీసుకుంటాడు. ఏం లాభం అది? వానికి చేతి నింపుడే కదా. ఆ కౌలు రైతుకి 1 రూపాయి పోతలేదు. కౌలు రైతులు ఆదుకుంటారు. ఏ విధంగా ఆదుకుంటారు? ఇంకా నువ్వు నా దగ్గర 15,000 వాడు కౌలు తీసుకునే, నువ్వు ఇచ్చే 12,000, 15,000 అనో 12,000. అసలు ఇదంతా ప్రభుత్వానికి బర్డన్ పడుతుంది. నిజంగా సంక్షేమం చేయాలనుకుంటే ప్రతి రైతుకు బోనస్లు ఇచ్చేసేయండి. ఇంకొకటి మా ఉద్దేశం ఏంటంటే రైతులకు కూడా
కిసాన్ హెల్త్ కార్డు ఇన్సూరెన్స్ చేయాలి. ప్రతి రైతును ఒక రైతుకి ఇన్సూరెన్స్ చేయాలి. ఇప్పుడు ఒక 70-80 ఏళ్ళు ఉన్నాడు, 80 ఏళ్ళ వ్యక్తి కూడా వ్యవసాయం, కొందరు చేతనైన వాళ్ళు వ్యవసాయం చేస్తారు. వాడికి ఏదైనా హాస్పిటల్ పోవాలంటే నీ ఏజ్ అయిపోయింది అని ఇన్సూరెన్స్ వాడు వాళ్ళు ఇన్సూరెన్స్ చేస్తలేడు వాళ్ళ మీద. మరి ఇప్పుడు వీళ్ళు ఓట్లు వేసుకునేటప్పుడు 80 ఏళ్ళలోని 90 ఏళ్ళలోని 100 ఏళ్ళలోని కానీ ఓటు వేయించుకుంటారు కదా, వాళ్ళు సీటు మీదకి రావడం కోసం. వీనికి ఇన్సూరెన్స్ ఎందుకు పనిచేయదు? ఒక రైతు ఉన్నాడు, రైతు కూలీ ఉన్నాడు, వీళ్ళందరికీ కావాలంటే ప్రభుత్వమే ఇన్సూరెన్స్ చేయాలి. ఒక కార్డు వచ్చింది, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు వస్తే బాడీ మొత్తం 60-70 ఏళ్ళు వచ్చిన ప్రతి ఒక్కరికి బాడీ చెకప్ ఉండాలి. వాడు ఏ రోగం వచ్చినా ఫ్రీగా ఉండాలి. ప్రభుత్వ వైద్యం అనేది ఫ్రీగా ఉంటే ఇవన్నీ అడ్డమైన స్కీమ్లు, ఇది ఉచితము అది ఉచితం అనేది ప్రభుత్వం ఏంటంటే ఒక విద్య వైద్యం ఒకటి ఇంకా ఫ్రీగా చేస్తే ప్రభుత్వం మీద నమ్మకం ఉంటుంది. ఎవరి కష్టం వాడు చేస్తే, నువ్వు అన్ని స్కీములు ఫ్రీగా ఇచ్చుకుంటా పోతే వానికి ఉద్యోగం చూపి నీ ఏ స్కీమ్ అవసరం లేదు. నీ గవర్నమెంట్ మీద ఆధారపడు. వానికి నెలకు 40,000 50,000 భరోసా వస్తే ఇంట్లో నా అయ్యను అవ్వని పెళ్ళని వాడే చూసుకుంటాడు. అటువంటిది చూడండి. ఫస్ట్ ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానీ ఉద్యోగాలు కల్పన ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి ప్రభుత్వాన్ని మేము చెప్పేది. థ్యాంక్ యూ. నమస్తేనే. నమస్తే, నా పేరు నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి, సొసైటీ చైర్మన్. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 1 year అవుతుంది కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు పాలన? అంటే కొన్ని తప్పు ఉన్నాయి, కొన్ని కరెక్ట్ ఉన్నాయి అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇలా రాగానే హైడ్రాని తీసుకొని మామూలు గరీబుల ఇల్లు ఊలగొడితే ఏమొస్తుంది చెప్పు? ఆయన కూడా ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కేసీఆర్ని తిట్టిండు, గరీబుల ఇల్లు ఊలగొట్టద్దు, వాళ్ళకు ఏదో కొంచెము మన రెగ్యులర్ చేసుకొని ఇవ్వాలని చెప్పిండు. మళ్ళీ ఈయన వచ్చినాక మళ్ళీ అదే చేస్తే ఏమైందంటే నువ్వు ప్రతిపక్షాలు ఉన్నావా, నువ్వు అధికారం ఉన్నావా, ఏం అర్థమవుతలేదు. ఒకటి ఏమన్నా నువ్వు చేసినా పబ్లికే, ఆయన చేసినా పబ్లికే, ఎవరు చేసినా పబ్లిక్ కోసమే కదా. పబ్లిక్ని ఆశ పెడితే ఏం లాభం వస్తుంది చెప్పు? కాకపోతే అది బాగుండదు. ఎవరైనా పర్మిషన్ లేకపోతే వాళ్ళకు కూలగొట్టాలి. కానీ పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్ కదా, గవర్నమెంట్ మున్సిపల్ అధికారులు ఇచ్చారు, లంచాలు తీసుకుని ఇచ్చారు. వాళ్ళని సస్పెండ్ చేయాలి, వాళ్ళ మీద వసూలు చేయాలి. ఆ ఇల్లుకి ఎంత నష్టమైందో వానికి ఆ ఇల్లు కట్టేయాలి. ఇది చాలా దుర్మార్గమైన పని. మామూలు పబ్లిక్ నాశనం అవుతున్నారు, ఒకడొకటి ఏడుస్తున్నారు. ఇలా కలకల మంచిది కాదు. అదొకటి గవర్నమెంట్, అదొకటి ఉంది. రైతులకు రైతు బంధు ఇస్తున్నావు, రైతు భరోసా ఇస్తున్నావు. ఇంతవరకు రైతు భరోసా ఇవ్వలేవు. ఎందుకని ఇవ్వలేవు? సరే ఆయన ఇచ్చినట్టనా 5,000 ఇస్తే అయిపోతుంది కదా. నువ్వు 15,000 అన్నావు, కనీసం ఒక్కొక్క పంట ఇచ్చుకుంటూ పోతే అయిపోతుంది కదా. ఎందుకు ఆపేసినావు? ఇప్పటికే 6 నెలలు అయిపోయింది, మళ్ళీ 2 పంట వచ్చింది, 2 పంట కూడా ఇవ్వలే. నేను ఏమైనా తెలుసా, కేసీఆర్ అధికారం ఉన్నప్పుడు 3 పంటలకు ఇవ్వాలి సన్యాసి అన్నావు. మరి 3 పంటలకు ఎందుకు ఇస్తలేవు? నువ్వు 2 పంటలకు కూడా గతిలేదు. ఇప్పుడు 3 పంటలకు ఇవ్వాలని నువ్వే చెప్పినావు అధికారం మా 10 పైసలు ఉన్నప్పుడు. మళ్ళీ 2 పంటలకనే కరెక్ట్ లేదు వరకు. సరే గుట్టలు తీసేస్తా, ఎక్కువ నెల భూమి తీసేస్తా అన్నావు. ఎక్కువ నెల భూమి తీసేసి తక్కువ నెల భూమికి నువ్వు 5 ఎకరాలు ఇస్తావా, 10 ఎకరాలు ఇస్తావా? నువ్వు లిమిట్ పెట్టుకొని ఇచ్చేయి. ఎందుకంటే రైతులను ఇప్పుడు అన్యాయం చేస్తే ఏమొస్తుంది చెప్పు? నీకు ఏమైనా వస్తుందా? నువ్వు ఇప్పటికే సంవత్సరం నుంచి రూపాయి పని లేదు, గ్రామ పంచాయతీల నిధులు లేవు, రోడ్లు లేవు, మోరీలు లేవు. ఇప్పటికే నువ్వు 50,000 కోట్లు 60,000 కోట్లు అప్పు చేసినావు అంటారు. మళ్ళీ ఎక్కడ పోయినా అప్పు చేసిన పైసలు ఏమైతే ఎవరికైతే నువ్వు వచ్చే సంవత్సరం అయితే ఏం పని చేయలేవు. మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినావు, ఉచిత బస్సు ఇచ్చింది న్యాయమే. కాబట్టి ఎవరికి ఇవ్వాలి? అది వృద్ధులకు, కాలేజీ పిల్లలకి ఇవ్వాలి. అందరికి ఇచ్చితే ఇప్పుడు అందరూ పోయి బస్సులు ఎక్కుతారు, ఇంటికాడ ఎవరు పని చేయకుండా అయిపోతారు. ఇక దేవస్థానంలో అంటారు, అది అంటారు. ఇక మహిళలు ఇక ఇవ్వద్దంటే కూడా బాగుండదు మనకు. ఎందుకంటే ఇవ్వాలి. కాకపోతే కాలేజీ పిల్లలకు వాళ్ళ కాలేజ్ బస్ ఎక్కుతామంటే కాలేజ్ దొరకలేదు, సీటు దొరకలేదు. ముసలిళ్ళకి ఇవ్వాలి, 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ముసలిళ్ళకి ఇవ్వాలి. అలాగ ఫ్రీ అలాగ ఇస్తే ఏం కాదు ముసలిళ్ళకు, ఎందుకంటే ఆ దేశానికి సేవ చేసిన వాళ్ళు ఇంత అన్నం పెట్టిరు, అలాగ ఇవ్వాలి వృద్ధులకు. కానీ అందరికి ఇస్తే మంచోడు ఆడిపోయాయి, చెడ్డోడు ఆడిపోయాయి. అలా కోటేసి కూడా ఎక్కుతుంది కదా బస్సులో, మళ్ళీ వానికి వర్తించదు కదా, అది అట్లా వర్తించదు కదా. నువ్వు చేసేది గరీబులకు పని చేస్తున్నావు కదా, గరీబులకు చేయి. అలా ముసలిళ్ళకి చేయి, కాలేజీ పిల్లలకు చేయి. అది ఒకటి. ఇంకేంది, జిల్లాకు మంచి దవాఖాన కట్టమని, మండలకు దవాఖాన కట్టమని. ఇప్పుడు ఒక పిల్లలకు ఆడుకుంటానికి స్టేడియం కట్టమని. ఇప్పుడు రైతులకు గోదాం లేదు, ఇప్పుడు పండించిన ఓట్లు గోదాం లేదామంటే గోదాం లేదు. నేను ఎమ్మెల్యే ఎంపీ ఎంబడి 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఇప్పుడు ఇంచుమించు 10 ఏళ్ళు అవుతుంది, రోజు తగ్గుతున్నా, లెటర్లు తగ్గుతున్నా. అంటే ఎందుకంటే మనం రైతుల కోసం అవసరమనే చేయి, నువ్వు అవసరం లేదు ఎందుకు చేస్తే ఏం చేసే లాభం అని చెప్పు. ఇప్పుడు కేసీఆర్తో పోల్చుకుంటే ఎవరు బెస్ట్ అనిపిస్తుంది మీకు? ఆయన కేసీఆర్ బెస్ట్ అనిపిస్తుంది. మరి ఆయన బాగా చేయలేదని ఆయన గెలిచినట్టు కదా. ఎవరు? కేసీఆర్ బాగా చేయలేదు అని చెప్పి నేను గెలిచింది కదా.
మరి ఈయన పబ్లిక్ ఎందుకు తిట్టుకుంటారు ఇప్పుడు? అవునా కదా? నువ్వు కేసీఆర్ కంటే మంచిగా చేయి, నిన్నే మెచ్చుకుంటారు కదా, మెచ్చుకోరా? అది నువ్వు మంచిగా చేయకనే పబ్లిక్ మెచ్చుకుంటలే కదా. మేము మంచి అంటాం. అవి రుణమాఫీ చేస్తాను, ₹1,00,000 లోపల మొత్తం మాఫీ చేసినావు, ఇంకా 2 లక్షల పైన చేస్తాను, అవి అట్నే ఉన్నాయి. 50% మాపైనా 50% కాలేవు. కానీ రైతులు తిట్టుకుంటున్నారు, ఆయనలేమో సంతోషపడ్డారు, కానీ వాళ్ళు తిట్టుకుంటారు కదా. అవి అట్నే పెట్టినావు. నువ్వు ₹1,00,000 రుణమాఫీ అని చెప్పినా అయిపోవు. నువ్వు చెప్పొద్దు కదా. ఒక మాట ఇచ్చినావు, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు. మేము అసలు తప్పు చేస్తే మనం తప్పు అంటారు, తీసుకుపోయి జైల్లో నొక్కుతారు. నేను తప్పు చేస్తే మళ్ళీ నువ్వు తప్పు చేస్తే ఎవరు నొక్కాలి చెప్పు? ఎవరు నొక్కాలి చెప్పు? అదే చాలా ఏదైనా ఎవరు చేసినా, నువ్వు చేసినా, వాళ్ళు చేసినా, మోడీ కూడా మొన్న 6,000 ఇస్తాడు సంవత్సరానికి, ఇప్పుడు 10,000 చేసిండు. గట్లా కొద్దిగానైనా పెంచుకుంటూ పోతే ఇచ్చితే రైతులకు బాగుంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో అకాల వర్షాలు వస్తున్నాయి, పంట నష్టపోతుంది. ఎవడ ఇస్తుందా? ఏ గవర్నమెంట్ ఇస్తుందా? ఏ గవర్నమెంట్ ఇస్తలేదు. ఇప్పుడు పంట నష్టపోయింది కదా, రైతు భరిస్తుంది కదా. కానీ రైతు బంధు వస్తారైనా కనీసం రైతున పంట చేయగలుగుతుంది కదా. కొన్ని రోజుల క్రితం 6 గ్యారెంటీలు ఇచ్చిన దాంట్లో సగం చాలా వరకు అమలు చేసినామని విజయోత్సవాలు జరుపుకోరు కాంగ్రెస్ వాళ్ళు. మరి దాని మీద మీరు ఏమంటారు? చేసినామని, చాలా చేసినామని విజయోత్సవాలు జరుపుకోరు. ఏం చేశారు చెప్పమన్నాను నన్ను. ఇప్పుడు విద్యుత్ ఇచ్చినామన్నారు, ఎంతో కొంతమందికి ఇస్తున్నా, కొంతమందికి ఇస్తలేరు. అందరికి వస్తలేవు కదా. గ్యాస్ పథకం అని పెట్టారు, అందరికి వస్తలేవు. కొందరికి వస్తున్నాయి, అందరికి వస్తలేవు. ఇలా కూడా నువ్వు కోతకు వచ్చినట్టు కదా. ఇప్పుడు 2,500 ఇస్తున్నావు మహిళలకు, అది ఇవ్వలేవు. మళ్ళీ ఏంది ఇంకా ఆయన చెప్పిన స్కీములు చాలా ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు యాదికి వస్తలేవు. కానీ ఇప్పుడు నువ్వు 2 లక్షలు రుణమాఫీ చేస్తాను, మొత్తం మాఫీ చేసి నువ్వు అప్పుడు అడుగు మేము కూడా సంతోషపడతాం కదా. ఏ ప్రభుత్వం ఉన్నా సరే మాకెందుకు, మాకు రైతులకు కావాలి, మాకు రుణమాఫీ చేయాలి, మాకు రైతు బంధు ఇవ్వాలి. ఆయన గొప్ప ఈయన గొప్ప అంటలేము. అందరు మనకు కావాలి, అందరు ముఖ్యమంత్రులు కావాలి. మన తెలంగాణ మనం నిలుపుకోవాలి. ఇప్పుడు కేసీఆర్ చేయలేడు, కాళేశ్వరం చేసిండు, మొత్తం పోయిందన్నారు. ఇప్పుడు కాళేశ్వరం కట్టిందని ఏదో ఒక తన క్రాక్ వస్తుంది, చేస్తుంది. మనం కూడా బిల్డింగ్ కడుతున్నాం, మన బిల్డింగ్ క్రాక్ వస్తలేవా? మనం సొంతంగా కట్టుకుంటాం, క్రాక్ వస్తున్నాయి, ఇచ్చేందుకు చేయాలి, మళ్ళీ రిపేర్ చేయాలి కదా. రిపేర్ చేసి నీళ్ళు నింపితే ఇలా నీళ్ళు పోస్తుండే. మా మండల ఇక్కడ నాగిరిగూడెము, రామిడిపాయి, ఈరెడ్డిపల్లి 3 గ్రామాలు నీళ్ళే వస్తలేవు బోర్లు. ఇప్పుడు ఎవరు వేస్తలేరు అంటే నీళ్ళు పోయాక భూగర్భ జలాలు పోయినాయి, మోటార్లు పోస్తలేవు, ఎవరు వేస్తలేరు ఎవరు. అంటే అవి నింపుతానే కనీసం బోర్లలో వస్తాయి కదా, భూగర్భ జలం పెరుగుతుంది. అట్లా నింపాలి. ఎవడైనా సరే ఆయన చేసిండు, ఆయన తప్పనద్దు, ఈయన చేసిండు, ఈయన తప్పనద్దు. కాకపోతే మంచి పనులు చేస్తే బాగుంటుంది. ఇక నువ్వు ఇది బాగలేదు, అది బాగలేదు, వాడిని తిట్టుడు పొద్దుగా తిట్టుకానే సరిపోతున్నావు. నువ్వు మంచి పని చేస్తాను సరిపోతున్నావు. నేను తిట్టడం అవసరమా? నీకు ముఖ్యమంత్రి వదలవు. నేను కూడా చైర్మన్ ఉన్నా, నేను 10 మంది తిట్టాను సపరా అవ్వకుండా. అరే 10 రోజులు ఉన్నాం కాబట్టి చేస్తున్నాము. ఒకటి తప్పు అవుతుంది, ఒకటి ఒప్పు అవుతుంది, చేసుకుంటే పోతూ ఉండాలి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండు, ఆయన ఒక మాట తిరుగుతుండా? ముఖ్యమంత్రి ఉండు ఒక మాట తిరుగుతలేడు. ఆయన పని ఆయన చేసుకుంటూ పోతుండు. నీ పని నువ్వు చేయి. నువ్వు చేసినాక నీకు మంచి అనిపిస్తే పబ్లికే చెప్తారు కదా, మనం చెప్పడం అవసరం లేదు. పబ్లికే చెప్తుంది కాబట్టి ఉన్న కాడికన్నా ఇప్పుడన్నా నిధులు ఇప్పుడు 1,00,000 కోట్లు అప్పు చేసినావు. ఇప్పటికీ ఆ 1,00,000 కోట్లు దేనికి పెట్టినావు? మరి మన ఒక రోడ్డు కాలేదు, ఇంతవరకు ఏది కాలేదు. అది ఒకటి చేయాలని చెప్పి నేను కోరుకుంటూ నేను ముగిస్తున్నాను.